బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పంజాబ్ సరిహద్దులోని శంభు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులు చలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పంజాబ్ శంభు సరిహద్దు నుంచి మార్చి చేపట్టిన 101 రైతుల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు పెండింగ్ రైతు సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక బారికేడ్లను దాటేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. శంభు సరిహద్దు దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. ఇక ప్రస్తుతం ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. एक एक करके जड़े ने गोले लगातार चल रहे हैं सामने एक एक करके जड़े ने गोले लगातार चल रहे हैं सामने ఢిల్లీ పంజాబ్ సరిహద్దులోని శంభు ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులపై బాష్పవాయువును ఉపయోగించారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పంటల మద్దతు ధరకు చట్టబద్ధత అలాగే పెండింగ్ లో ఉన్న రైతు డిమాండ్లను నెరవేర్చేందుకు పంజాబ్ రైతులంతా కూడా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో కొంత ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరైతే ఢిల్లీ వస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలోని రైతు సంఘాల నేతలు ఉన్నారో వారిపైన బాష్పవాయు గోళాలను ప్రయోగించడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ వెళ్లేందుకు ఎటువంటి అనుమతి లేదు కాబట్టి మిమ్మల్ని అడ్డుకుంటున్నామంటూ కూడా భారీగా ముఖ్యంగా సిమెంట్ దిమ్మల్ని అలాగే ఇనుప కంచెల్ని ఏర్పాటు చేసి రైతు సంఘాల నాయకుల్ని అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ ముఖ్యంగా పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించడం అలాగే రైతు సంఘాల నాయకులను అడ్డుకోవడం, ఈ ఘటనలో 6 రైతు నాయకులకి గాయాలవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు ప్రస్తుతం ఢిల్లీ వచ్చే ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగింది. తదుపరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పి పందేర్ రైతు సంఘాల నాయకులు వెల్లడించడం జరిగింది. సో ప్రస్తుతం రైతులు ఢిల్లీ వచ్చే ప్రయత్నాన్ని విరమించుకోవడం జరిగింది. ఎందుకంటే రైతులు ఇటు హర్యానా పోలీసులు పంజాబ్కి సంబంధించిన రైతుల్ని ఢిల్లీ వెళ్లేందుకు అనుమతించకపోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొనడంతో వాళ్ళకి గాయాలవడంతో ప్రస్తుతం రైతులు స్వరణ్ సింగ్ పంతేర్ ముఖ్యంగా తమ నిర్ణయాన్ని విరమించుకున్నట్లుగా భవిష్యత్తులో ముఖ్యంగా ఒక సమావేశాన్ని నిర్ణయించి రైతు సంఘాల నాయకులంతా కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా, శాంతియుతంగా తమ నిరసనని ఢిల్లీలో తెలియపరుస్తామని చెప్పినా కూడా పోలీసులు తమపై బాష్పవాయు గోళాలను ప్రయోగించడం అలాగే అడ్డుకోవడం, బ్యారిగేట్లను సిమెంట్ దిమ్మలను ఏర్పాటు చేసి తమని ఢిల్లీ వెళ్లనివ్వకుండా అడ్డుకోవడంతో తదుపరి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి చర్చించి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్వరణ్ సింగ్ పంతేర్ ఇటు మీడియాకు వెల్లడించడం జరిగింది. సో ఈరోజు ముఖ్యంగా రైతుల పంటల మద్దతు ధరకి చట్టబద్ధత అలాగే రైతు రుణమాఫీ, రైతులకి 60 ఏళ్లు దాటిన రైతులకి పెన్షన్, రైతు కూలీలకు పెన్షన్తో పాటుగా విద్యుత్ బిల్లుల్ని ముఖ్యంగా తగ్గించడం అలాగే లఖింపూరి ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని అందించడం, ఇటువంటి డిమాండ్లపైన రైతులంతా కూడా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 2.5 ఏళ్లు గడుస్తున్నా కూడా రైతులకి తమ డిమాండ్లు ఏవైతే 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడంతో మరోసారి పంజాబ్ రైతులంతా కూడా చలో ఢిల్లీ బాట పట్టారు. కానీ ఈరోజు హర్యానా సరిహద్దుల వద్ద వీరందరినీ కూడా అడ్డుకోవడంతో, ఢిల్లీ వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడంతో ముఖ్యంగా వేలాది మంది రైతులు ఉన్నారు అక్కడ ట్రాక్టర్లు ట్రక్కులతో ఢిల్లీ వచ్చేందుకు. కానీ 101 మంది రైతుల బృందంతో వారంతా కూడా ఢిల్లీ వచ్చి తమ నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి, తమ డిమాండ్లను సాధించుకోవాలి. పంటల మద్దతు ధరకు ఒక చట్టబద్ధత ఉంటే కనుక ఏ పంట అయితే రైతు పండిస్తారో ఆ ధరకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కొనాల్సి వస్తుంది. కాబట్టి సో ఆ పంటల మద్దతు ధరకు చట్టబద్ధత అంశాన్ని ప్రధానంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ రైతులు అయితే అడ్డుకోవడంతో ప్రస్తుతం వాళ్ళు తమ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విరమించుకోవడం జరిగింది. 6 రైతులు గాయపడడంతో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి స్వరణ్ సింగ్ పంతేర్ ఇటు సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘం నాయకులు మీడియాకు వెల్లడించడం జరిగింది. గోపి, అంటే గతంలో కూడా ఇది హై టెన్షన్ వాతావరణం చూస్తాం. ఈ అంశానికి సంబంధించి గతంలో కూడా భారీ నష్టాన్ని కూడా చూస్తారు. మరి ఇప్పటి వరకు అయితే ఒక బ్రేక్ పడింది రైతులు చలో ఢిల్లీ కార్యక్రమానికి. బట్ దీన్ని మళ్ళీ ఎప్పుడు కొనసాగించే అవకాశాలు ఉంటాయి? రైతులు ఏం చెప్తున్నారు? అలాగే ప్రభుత్వం ఏమైనా సంప్రదింపులు జరుపుతుందా రైతులకు సంబంధించి, రైతులతో పాటుగా?
ఎస్, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మేము సుముఖంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులతో ఈ సమస్యను చర్చించి పరిష్కరించేందుకు ముందుకు రావాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా రైతు సంఘం నాయకులంతా కూడా కోరుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఇనిషియేటివ్ అనేది రాలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు గతంలో ఉన్న ఐపీసీ సెక్షన్ ప్రకారం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ప్రస్తుతం ఉన్న భారత న్యాయ సంహిత సెక్షన్ ప్రకారం 166 అమల్లో ఉంటుంది. సో ప్రస్తుతం ఎటువంటి నిరసనలకి ఆందోళనకి అనుమతి లేదు అని చెప్పి ఇటు హర్యానా అంబాలా డిస్టిక్ నుంచి వీళ్ళు పంజాబ్ నుంచి అంబాలా డిస్టిక్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఢిల్లీ మీదుగా వీళ్ళు ఇటు సెంట్రల్ ఢిల్లీ పార్లమెంట్ వరకు కూడా రావాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి నిరసనలకి ఆందోళనకి అనుమతి లేదని చెప్పి ముందస్తుగానే పోలీసులు, ఇటు పంజాబ్ పోలీసులు, ఇటు హర్యానా పోలీసులు, ఇటు ఢిల్లీ పోలీసులు కూడా ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. బ్యారిగేట్లను కానీ, సిమెంట్ దిమ్మల్ని కానీ, ఇనుప కచ్చల్ని కానీ ఏర్పాటు చేసి రైతుల్ని అనుమతించమని చెప్పి పోలీసులు ముందస్తుగానే ఎటువంటి అనుమతి లేదని చెప్పి రైతు సంఘాల నాయకులకు కూడా చెప్పడం జరిగింది. సో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు రైతు సంఘ నాయకులు ముందుకు వస్తారా లేక మరోసారి చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలిపిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే తమ కార్యక్రమాన్ని విరమించుకుని, ఎందుకంటే టియర్ గ్యాస్ ప్రయోగించడం జరిగింది. కొంత ఉద్రిక్తకర పరిస్థితులు పంజాబ్ హర్యానా శంభు సరిహద్దు వద్ద నెలకొనడంతో ఇటు సర్వన్ సింగ్ పంతేర్ ప్రస్తుతం రైతు సంఘాల నాయకులు, ఆయన నేతృత్వంలోనే రైతు సంఘాల నాయకులంతా కూడా ఢిల్లీ బయలుదేరారు. సో వారంతా కూడా వెనుదిరిగిన పరిస్థితి, కొంతమంది రైతులకు గాయాలు అవడంతో సో నెక్స్ట్ వాళ్ళు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే దిశగా వ్యవసాయ శాఖ మంత్రితో చర్చలు జరిపేందుకు ఒక లేఖను రాస్తారా లేక ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖను రాస్తారా, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది వాళ్ళ తదుపరి కార్యాచరణ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే పోలీసులు ఇటు రైతుల్ని ఢిల్లీ రాకుండా అడ్డుకోవడం అయితే జరిగింది పంజాబ్ సరిహద్దుల వద్దనే. కానీ రైతు సంఘాల నాయకులు సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోబోతున్నారు. రైతులు ఎంత బెట్టుగా ఉన్నారనేది, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీనే రైతులకు క్షమాపణలు చెప్పి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా మరోసారి రైతులు తమ ఆందోళనను ఉధృతం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్చలకు దిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు రైతు సంఘాల నాయకులకు గాయాలైన పరిస్థితి ఉంది కాబట్టి సో ఖచ్చితంగా రైతులతో సంప్రదింపులు జరిపేందుకు కేంద్రం కూడా ముందుకు వచ్చే పరిస్థితి అయితే నెలకొంది. సో చూడాలి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ నుంచి ఎటువంటి ఇనిషియేటివ్ ఉంటుంది అనేది. ప్రస్తుతం అయితే రైతులు తమ ఆందోళన విరమించుకోవడం జరిగింది బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో. సో నెక్స్ట్ తమ భవిష్యత్ కార్యాచరణ చర్చించుకుని ప్రకటిస్తామని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించడం జరిగింది. థ్యాంక్ యూ గోపి.